జ్ఞానవాణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయం సమయ శుభాభివందనాలు. గడిచినటువంటి దినాలలో ఆధ్యాత్మికంగా మనం అనేక అడుగులు ముందుకు వేసుకుంటూ క్రీస్తుకు అత్యంత సన్నిహితంగా నడవటానికి ప్రయత్నం చేస్తూ క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, థామస్ ఆ కెంపస్ అనే రచయిత రాసినటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రంథం నుంచి కొన్ని విషయాల్ని తీసుకుంటూ ఈ చివరి భాగంలో మనం నిన్నటి రోజు నుంచి ఈ క్రీస్తుని అనుసరణలో మనం పొందేటువంటి గొప్ప కృపానుగ్రహ వరాలు, ఆత్మఫలములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించేటువంటి అనుగ్రహ ఫలాలలో పరిశుద్ధాత్మ ఫలాలుగా మనం చెప్పబడుతున్నటువంటి వివేకము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రూడెన్స్ ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ అవర్ వర్డ్స్. మన దైనందిన దినచర్యలో, మన మాటలలోనూ, మన పనుల్లోనూ ఏ విధంగా మనం వివేకంతో, దైవజ్ఞానంతో నడిపించబడుతున్నాము అనే విషయాన్ని ఈ ఆధ్యాత్మిక పుస్తకంలో మొదటి భాగము 4వ అధ్యాయం, ఫస్ట్ బుక్ 4th చాప్టర్లో ఈ విధంగా వివరిస్తూ, మరి మొట్టమొదటిగా ఈ యొక్క వివేకము మనకి టు బీ ఆన్ కాషన్, జాగ్రత్తగా ఉండటం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇతరుల యొక్క మాటల పట్ల నీవు వెనువెంటనే వాటిని నమ్మేయకుండా అవి ఎంతవరకు నిజమా కాదా అని బేరీజు వేసుకునేటువంటి, లెక్క వేసుకునేటువంటి జ్ఞానాన్ని నీకు దయచేస్తుంది. ఈ వివేకము, ఈ ప్రూడెన్స్ నిన్ను సరైన మార్గంలో, పందాలో వెళ్ళడానికి తోడ్పడుతుందని. అలానే నీలో ఉన్నటువంటి ప్రలోభాలు, డిఫరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో నువ్వు వెనువెంటనే నీ మాటలలో కానీ, నీ చేతలలో కానీ నీవు రియాక్ట్ అవ్వకుండా, వెనువెంటనే స్పందించేటువంటి తీరులో కాకుండా వాటిని నువ్వు గ్రహించుకొని, వాటిని ఒక స్థాయిలో, ఒక అదుపులో పెట్టుకొని ఒక సరైన మార్గంలో వెళ్ళటానికి కూడా మరి జాగ్రత్త పడటానికి ఈ వివేకము నీకు తోడ్పడుతుందని ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇతరులు చెప్పే మాటలు అవి నమ్మశక్యంగా అనిపించినప్పటికీ కూడా అనేక పర్యాయాలు వాటిలో నిజం లేకపోవచ్చు, అవి నిజం కాకపోవచ్చు. కాబట్టి వెనువెంటనే అవి నమ్మించేవిగా ఉన్నప్పటికీ కూడా అవునా కాదా, నిజమా కాదా అనేటువంటి ఒక ఆలోచన స్థాయి అనేటువంటిది ఆధ్యాత్మికతలో ఉండేటువంటి వ్యక్తికి ఇవి తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలోచన స్థాయికి వెళ్తూ ఉన్నామో తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోము. అలానే మొండిగా కూడా మన యొక్క ఆలోచనలో ఉండిపోము అని అంటూ ఉన్నాడు. నైదర్ టూ హేస్టీ నార్ టూ స్టబర్న్ అంటాడు. నైదర్ టూ హేస్టీ నార్ టూ స్టబర్న్. మనం మన యొక్క ఆలోచనలో తొందరపడి నిర్ణయాలు తీసుకోము. అలానే నేను అనుకున్నదే 100% నిజం, నేను విన్నదే నిజం, నేను చెప్పేదే నిజం అనేటువంటి మొండితనంతో కూడా మనం ఉండిపోకుండా మరి కొద్దిగా అన్ని విధాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి స్థాయిలో మన యొక్క ఆధ్యాత్మికత ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి స్థాయిలోనే ఆధ్యాత్మికతలో ముందు వెళ్ళినటువంటి వ్యక్తుల తాలూకా సూచనలు, సలహాలు తీసుకోవడం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని. నేను నా మొండితనంతో, నా యొక్క ఆలోచన విధానంతో నేను అనుకున్నదే సరైనది, నేను అనుకున్న ప్రకారమే జరగాలనుకున్నట్లయితే అది ఎంతోమందికి ఎన్నో విధాలుగా అనర్థాన్ని, నష్టాన్ని తీసుకొని రావచ్చు. దానికి బదులుగా మరి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి, నలుగురిలో ఉండేటువంటి, ఇంకా ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనని, సూచనని మనం సంప్రదించేటప్పుడు, వాళ్ళని అడిగి తీసుకునేటప్పుడు అవి మనకు తోడ్పాటునిస్తూ ఉంటాయి. తగు నిర్ణయాన్ని సరైన రీతిలో మనం తీసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి. దైవ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి, వినమ్రుడైనటువంటి వ్యక్తి నీకు మంచి సలహాలని, సూచనని కూడా ఇవ్వగలుగుతాడని ఈ పుస్తకంలో రాయబడుతూ అప్పటి రోజుల్లోనే ఆధ్యాత్మికంగా సలహాలు, సూచనలు అడగటానికి అనుభవంలో ఉండేటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళే ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం.
దైవానుభవంతో ఉండేటువంటి వ్యక్తి, వినమ్రుడై ఉండేటువంటి వ్యక్తి మంచి సలహాలని నీకు ఇస్తూ నిన్ను కూడా అదే తీరులో తీసుకొని వెళ్తాడు అని. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో గ్రీసు దేశస్థుడు లిసిపూస్ అనేటువంటి ఒక కళాకారుడు ఉండేవాడు, శిల్ప కళాకారుడు. ఆ శిల్ప కళాకారుడు మరి ఆ నగరంలో నడిబొడ్డున ఒక మంచి శిల్పాన్ని తయారు చేసి పెట్టాడు. అది చూడటానికి చాలా వింతగా ఉంటుంది. కాళ్ళకి 2 రెక్కలు ఉంటాయి, 2 కాళ్ళ దగ్గర కూడా. తల పైభాగంలో మనం చూసినట్లయితే వెనుక భాగం అంతా కూడా, తల వెనుక భాగం అంతా కూడా ఏమీ కూడా తల ఉండదు, నుదురు ఉండదు, అది హెయిర్ ఏమి వెంట్రుకలు ఏమి ఉండవు. ముందు భాగంలో మాత్రమే, నుదుటి భాగంలో మాత్రమే కొద్దిగా తల వెంట్రుకలు మనకు కనబడుతూ ఉంటాయి. 4 లాక్ అని అంటూ ఉంటారు. ఈ 4 హెడ్ మీద 4 లాక్, కొంత తల మాత్రమే ఉంటుంది, జుట్టు వెనుక భాగం అంతా కూడా ఏమీ లేకుండా ఉంటుంది. ఇది చూడటానికి చాలా వింతగా ఉంటుంది. కానీ దాని క్రింద రచయిత ఆ శిల్పం క్రిందని ఒక కాన్వర్సేషన్, సంభాషణ పెట్టాడు. ఆ సంభాషణ ఈ విధంగా ఉంటుంది. ఆ శిల్పాన్ని అడుగుతున్నట్టుగా, నిన్ను ఎవరు తయారు చేశారు? సమాధానంగా, లిసిపూస్ అనేటువంటి శిల్ప కళాకారుడు నన్ను తయారు చేశాడు. అయితే మరి నీ పేరేమిటి అని ఆ యొక్క శిల్పాన్ని అడిగితే ఆ శిల్పం చెప్తుంది, అవకాశము. నా పేరు అవకాశం, ఆపర్చునిటీ. మరి నీకు కాళ్ళకు 2 రెక్కలు ఎందుకు ఉన్నాయన్నట్లయితే, నేను ప్రపంచం అంతటా కూడా అందరి దగ్గరికి కూడా అలా ఎగురుతూ ఎగురుతూ విహరిస్తూనే ఉంటాను. కాబట్టి నా కాళ్ళకి 2 రెక్కలు ఉన్నాయి. ఈ అవకాశం, ఈ ఆపర్చునిటీ అనేటువంటి నేను అలా ఎగురుతూ వెళ్తూనే ఉంటాను. సరే, బాగానే ఉంది. మరి నుదుటి భాగంలో ఎందుకు చుట్టూ ఉంది అంటే, నేను అలా ఎగిరి వెళ్తూ ఉండేటప్పుడు ఎవరైతే నన్ను పట్టుకుంటారో, ఆ ముందు భాగంలో ఉండి తల వెంట్రుకలు పట్టుగా పట్టుకుంటారో వాళ్ళకి నేను దొరుకుతాను. ఈ ఆపర్చునిటీ, ఈ యొక్క అవకాశం అనేటువంటిది నేను వాళ్ళకి దక్కుతాను. అయితే మళ్ళా నేను ఎగురుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి మళ్ళా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. మరి వెనక భాగంలో ఎందుకు జుట్టు లేదు అంటే, వెనక నుంచి మళ్ళా నన్ను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా నేను వాళ్ళకి దొరకకుండా నేను వెళ్ళిపోతూ ఉంటాను అని ఆ శిల్పం ఆ భావాన్ని వివరిస్తుంది అంటాడు. ఈ విధంగా అనేక పరిస్థితులలో ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం అనేటువంటిది మన దగ్గరికి కూడా వస్తూ ఉంటుంది. పరిపరి విధాలుగా అది పరిభ్రమిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, దాటుకుంటూ వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే వివేకముతో, ప్రూడెన్స్ ఇన్ యాక్షన్, సరైన సమయానికి సరైన విధంగా నీ యొక్క వివేకమును, వివేచనను ఉపయోగించి ఆ అవకాశాన్ని నువ్వు చేజిక్కించుకుంటూ ఉన్నావో అది నీకు సద్వినియోగపడుతుంది. నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావో, కొన్ని నిమిషాలు నీ దగ్గర ఉంచుకోగలుగుతావో, ఆ ఉంచుకున్నటువంటి ఆ యొక్క ఆపర్చునిటీ, ఆ అవకాశం నీకు దక్కుతుంది. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత, వెనకాతల నుంచి నువ్వు పట్టుకోవాలని ఆ సమయం దాటిపోయిన తర్వాత, అది నిన్ను దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంతగా ప్రయత్నం చేసినా, అయ్యో నేను తప్పు చేసేసాను, సరైన నిర్ణయం తీసుకోలేదు, ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నాను, అప్పుడు నేను వివేకంతో నడుచుకోలేదు అని అనుకున్నా సరే, అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు వెనక్కి నుంచి అది దక్కదు. క్రీస్తు చెప్పినటువంటి ఉపమానం మనం చూస్తున్నాం. 10 మంది కన్యల ఉపమానంలో మరి అదిగో 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. వివేకవతులు తమ యొక్క దీపాలతో పాటు మళ్ళా ఆ దీపాల్లో ఉండే చమురు అయిపోయినట్లయితే దానికి సరిపడినంత చమురును వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళారు. అవివేకవతులు వాళ్ళ దీపాలను మాత్రమే వెలిగించి తీసుకుని వెళ్ళారు, కానీ మళ్ళా ఎక్కువ సమయం అయినట్లయితే ఉండవలసిన చమురును వాళ్ళతో తీసుకుని వెళ్ళలేదు. అవివేకంతో ఉన్నారు. కాబట్టి ఆపర్చునిటీ, అవకాశం వచ్చినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు వెలిగించిన దీపాలతో సిద్ధపడినటువంటి వివేకవతులు మాత్రమే పెండ్లి కుమారుడితో పాటు ఆ యొక్క విందుకు లోపలికి వెళ్ళారు, వివాహ మహోత్సవానికి లోపలికి వెళ్ళారు. అవివేకవతులు అదిగో అంగడికి వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ యొక్క అవకాశాన్ని పోగొట్టుకున్నారని. కావున పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి, పవిత్రాత్మ వరఫలాలుగా మనకు అనుగ్రహించేటువంటి వివేకము, వివేచన అనేటువంటి వరాన్ని
మనం చేజిక్కించుకునేటప్పుడు, సద్వినియోగం చేసుకునేటప్పుడు దాని తాలూకా ఫలితాన్ని కూడా మన యొక్క జీవితాల్లో చూడగలమని మనం ధ్యానిస్తూ ఆత్మవరాలకై మనం స్తుతిస్తూ ప్రభుని వేడుకుందాం. పరమండల పావురమా మాపై దిగిరమ్ము, పరమోన్నత దైవమా మాపై వర్షించుము. పరమండల పావురమా మాపై దిగిరమ్ము, పరమోన్నత దైవమా మాపై వర్షించుము. నీ దివ్యాగ్నిని మాలో నిరతం వెలిగించు, నీ దివ్యాగ్నిని మాలో నిరతం వెలిగించు. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, రైట్ నౌ fall upon us. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. ఆరంభాన జలములపైన కదలిన ఆత్మమా, భువిలో ప్రాణి కోటికి జీవమిచ్చిన ఆత్మమా. ఆరంభాన జలములపైన కదలిన ఆత్మమా, భూమిలో ప్రాణి కోటికి జీవమిచ్చిన ఆత్మమా. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. Come Holy Spirit, come Holy Spirit, right now fall upon us. పావనమూర్తి యేసునిపై వేంచేసిన ఆత్మమా, జ్వాలల రూపున శిష్యుల నింపిన పావన ఆత్మమా. పావనమూర్తి యేసునిపై వేంచేసిన ఆత్మమా, జ్వాలల రూపున శిష్యుల నింపిన పావన ఆత్మమా. Come Holy Spirit, come Holy Spirit,
Holy Spirit. Right now, fall upon us. Come, Holy Spirit. Come, Holy Spirit. Right now, fall upon us. Right now, fall upon us. Right now, fall upon us. వివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకుని వెళ్ళి పెళ్లి కుమార్ వివాహ మహోత్సవంలో పాల్గొన్నట్టుగానే పరిశుద్ధాత్మదేవ మాపై వేంచేసి రండి, మాకు మీ కృపను ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని మనం ఎప్పుడూ అడుగుతూ ఉండాలి. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేసి రండి. బుద్ధి, విమర్శ, తెలివి, జ్ఞానము, వివేకము, ఈ ఆత్మవరాలు, ఆత్మఫలాలు మా జీవితంలో కూడా పొందడానికి, ఆ విధంగా మేము నడిపింపడటానికి మా పైకి వేయించేసి రండి అని మనం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. మనము పరిశీలన చేసుకోవాలి. మన మాటలలో, మన చేతలలో మనము వివేకవతులమా, అవివేకవతులమా? దేవుని వాక్యము, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలను వివేకవంతులుగా సిద్ధపరుస్తుందా లేదా అనే ఆత్మపరిశీలన ఎప్పుడు కూడా అవసరమే. ఇది క్రీస్తుని అనుసంధానములో, క్రీస్తుని అనుసరణలో మనకు అనుగ్రహించబడిన ప్రత్యేక వరం. పునీత అగస్టిన్ గారు తన జీవితంలో మారటానికి ముందు అనేక పర్యాయాలు తాను మారాలి అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ కూడా దాటేస్తూ ఉండేవాడు. అలా దాటేస్తూ ఉండేటప్పుడు ఆయన అడుగుతూ ఉండేవాడు, గివ్ మీ చాస్టిటీ, గివ్ మీ కాంటినెన్స్, బట్ నాట్ ఇట్ అని అంటూ ఉండేవాడు. ప్రభు నాకు పవిత్రతను ఇవ్వండి, ప్రభు నాకు నిగ్రహాన్ని ఇవ్వండి, కానీ ఇప్పుడే కాదు అని ఎప్పటికప్పుడు దాటేస్తూ ఉండేవాడు. తనలో నిగ్రహం ఉండాలని, తనలో పవిత్రత ఉండాలని, తను దేవునికి సన్నిధానంలోనికి దగ్గరగా ఉండటానికి వీటిని జయిస్తూ వెళ్ళాలని తెలిసినప్పటికీ అప్పుడే కాదని అలా జీవితంలో చాలా కాలం ఆయన దాటేసి వెళ్ళిపోయాడు. చివరికి మారిన తర్వాత రెండవ దశలో ఉండేటప్పుడు ఈ మాటని తనకు తానుగానే చెప్పుకుంటూ ఉండేవాడు. నేను అప్పుడు అవివేకముతో అనేక పర్యాయములు ఈ నిగ్రహ శక్తిని, ఈ పవిత్రతను ప్రభు నుండి అడగటానికి నేను దూరం చేసుకున్నాను. నాకు తెలుస్తూ ఉన్నప్పటికీ, నాలో ఉన్న జ్ఞానం నాకు తెలియజేస్తూ ఉన్నప్పటికీ నేను వివేకవంతుడిగా వ్యవహరించకుండా అవివేకంతో చాలా పర్యాయాలు దూరం చేసుకున్నాను. ఈ దైవ అనుభవాన్ని నేను కోరుకోవడంలో కూడా చాలా ఆలస్యం చేశాను అని తన జీవిత స్వీయ చరిత్రలో ఆ భక్తుడు అగస్టిన్ గారు రాసుకుంటూ ఉన్నారు. మనము ఈ వివేకం అనేటువంటి కృపను పొందడానికి ప్రభు ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూనే ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూసినట్లయితే 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, మీరు ఈ విధులను నెరవేర్చుదురేని లేదా అనుసరింతురేని ఇతర జాతుల వారు కూడా మీరెంత వివేకవతులో, ఎంతటి విజ్ఞానవంతులో గుర్తింతురు అని. ఎప్పుడైతే దైవాజ్ఞలు పాటిస్తూ దైవాజ్ఞలకు అనుగుణంగా నీ అడుగుజాడలు ఉన్నాయో, దైవాజ్ఞలకు అనుగుణంగా నీ జీవిత అడుగుల్లోనూ ముందుకు వెళుతూ ఉన్నావో, దానిని బట్టి, నువ్వు వేసే అడుగులను బట్టి ఇతర జాతుల వారు, ఇతర ప్రజలు కూడా మీరు ఎంతటి వివేకవతులో, మీరు ఎంతటి విజ్ఞానవంతులో వాళ్ళు గుర్తిస్తారని ఇజ్రాయేలు ప్రజలను సిద్ధం చేసినప్పుడే యావే దేవుడు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు మాట ప్రకారం ప్రభునికి అనుసంధానంతో కలిసి జీవించేటప్పుడు,
ఆ నడిపే వివేకము, విజ్ఞానము, తీరు వేరుగా ఉంటుంది. ఇతరులు కూడా ఆ జీవిత విధానాన్ని గుర్తించగలుగుతూ ఉంటారని. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో ఆ భక్తుడు అంగీకరిస్తూ అన్నాడు, దేవునికి భయపడుటయే విజ్ఞానము, దుష్కార్యములను విడనాడుటయే వివేకము అని. దేవునికి భయపడుటయే విజ్ఞానము, దుష్కార్యములను విడిచిపెట్టటయే విజ్ఞానము అని. ఈ జ్ఞానము, ఈ వివేకం మనలో ఉన్నట్లయితే మనము దేవునికి భయపడతాం, దుష్కార్యాలను విడిచిపెట్టి ప్రభు మార్గంలో జీవిస్తూ ఉంటామని. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు అంటున్నాడు. విజ్ఞానము, వివేకము కలిగిన వ్యక్తి దేవుని దగ్గర భయభక్తులతో వినయవంతుడై ఉంటాడు. ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో అతని జీవిత విధానం కూడా మనకు అదే తీరులో కనబడుతుంది. దేవుని యొక్క కృపలో వెళ్తున్న వ్యక్తిగా మనకు నిక్కచ్చిగా కనబడుతూ ఉంటాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10, 11 వచనాల్లో చూస్తున్నాము, వివేకము నీకు ప్రమోదమును చేకూర్చును. 3వ అధ్యాయము 13, 14 వచనములో విజ్ఞానమును ఆర్జించువాడు ధన్యుడు, వివేకమును అలవర్చుకునేవాడు కృతార్థుడు అని వివరించబడుతుంది. మరి మనం ఈ విజ్ఞానాన్ని, వివేకాన్ని ప్రభుని యొక్క ఆత్మవరాలుగా, ఆత్మఫలాలుగా పరిశుద్ధాత్మదేవ నాపై ఈరోజు వచ్చి నేను చేసే ఈరోజు ఆలోచనలు, నేను చేసే పనులన్నీ కూడా విజ్ఞానవంతంగా, వివేకపూరితంగా ఉండేటట్టుగా నన్ను నడిపించు అని అడుగుతూ ఉండాలి. సిరాకు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం ఇదే మాట, ప్రభు పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. తర్వాత 4వ అధ్యాయంలో కూడా వివరిస్తాడు, ఈ విజ్ఞానం అనే వరాన్ని నీకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా నీకు కావాలని కోరుకో అని ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సోదరులారా, మనం పరిశుద్ధ వాక్యములో చూస్తున్న మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఈ లోకములోనికి ప్రజల మధ్యకు మనం పంపుతూ ఉండేటప్పుడు, తన శిష్యులు పంపేటప్పుడు ప్రభు అన్నటువంటి మాట, తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మిమ్మల్ని పంపుచున్నాను, సర్పముల వలె మీరు యుక్తులై పావురముల వలె నిష్కపటులై ఉండండి. కల్మషం లేకుండా యుక్తిపరంగా మీరు ఉండేటప్పుడు వీటన్నిటినీ కూడా మీరు జయించగలుగుతారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఇదిగో దక్షిణ దేశపు రాణి ఆ సొలొమోను విజ్ఞాన వాక్యాలను ఆలకించడానికి అతని చెంతకు వచ్చింది. మీరు కూడా నా చెంతకు వచ్చి పరిశుద్ధాత్మను అడుగుతూ ఈ వివేకమును కోరుకున్నట్లయితే మీరు క్రీస్తు అనుసరణలో, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని యొక్క అనుసంధానంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళగలరు అని ఈ గొప్ప వరాన్ని మనకు ఇవ్వమని ఈ తపస్కాల చివరి రోజులలో ప్రత్యేకంగా ఈ ఆత్మవర్షాన్ని కుమ్మరించమని మనం అడుగుదాం. మన యొక్క టాస్క్గా, మన పనిగా ప్రత్యేకంగా విజ్ఞానముతో, వివేకముతో నా మాటలని, నా తీరుని, నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ అన్నిటినీ కూడా నేను నిగ్రహించుకునేటువంటి, వాటిని అదుపులో పెట్టుకుని వెళ్ళగలిగేటువంటి విజ్ఞతను నాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.